ఓకే. ముదిమి వచ్చు వరకు ఎత్తుకున్న వాడను నేనే. సో, చాలా మంచి మెసేజ్ ఇచ్చాడు దేవుడు. ముదిమి అంటే ఓల్డ్ ఏజ్. సో, ఓల్డ్ ఏజ్ వరకు వృద్ధాప్యము, ముసలితనము. సో, ఈ అంశంలో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడంటే, మనం వృద్ధాప్యం ప్రతి ఒక్కరికి వస్తది. మనం ఎలా ఉండాలి? మన ప్రవర్తన ఎలా ఉండాలి? మన బిహేవియర్ ఎలా ఉండాలి? సో, చాలామంది వృద్ధాప్యంలో గూడా కొన్ని తప్పులు, పొరపాట్లు చేస్తుంటా అంటారు. సో, దేవుడు సంఘాన్ని అన్ని రకాలుగా ప్రిపేర్ చేస్తున్నాడు. సో, ముదిమి వచ్చు వరకు అంటే మన ముసలితనం వచ్చు వరకు ఎత్తుకొను వాడను నేనే. నేనే మిమ్మల్ని ఎత్తుకుంటాను. నేనే మిమ్మల్ని ఆదరిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. సో, మన జాగ్రత్తలో గూడా మనం ఉండాలి. సో, నిన్నొక సందర్భంలో చెప్పడం జరిగింది. సో, వృద్ధాప్యం వస్తున్నప్పుడు చూసుకుంటా మాట్లాడాలి. సో, మన వృద్ధాప్యంలో వచ్చే వరకు మనం యంగ్ స్టార్ ఉన్నామనుకోండి 25 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్ మనం ఏది పడితే అది మాట్లాడొచ్చు. అంటే తెలియక తెలియదు వీళ్ళకి తెలియదు యంగ్ స్టార్ గదా! దుడుకు రక్తము, లేకపోతే ఉడుకు రక్తము, లేకపోతే వీడు యంగ్‌లో ఉన్నాడు కదా! అలాగే మాట్లాడతారని అనొచ్చు. సో, ఏది పడితే అది మాట్లాడకూడదు వృద్ధాప్యంకొచ్చిన తర్వాత. ఎందుకంటే రేపు మనము మంచాల్లో పడ్డనాడు మనల్ని చూసుకోవడానికి ఒక నలుగురన్నా ఉండాలి. సో, అలా అని దేవుడు ఆ ఉద్దేశంతో ఎవరితో పడితే ఇది తక్కువగా అంటే ఎంత వీలైతే అంత తక్కువగా మనము గొడవలు పెట్టుకోవడం, లేకపోతే తిట్టడము ఇవన్నీ మానుకోవాలి. ఎందుకంటే ఒక ఏజ్‌కొచ్చాం మనందరము కూడా. సో, వృద్ధాప్యం అనేది ఒక మంచి ఇగ పీస్ అన్నట్టుగా వృద్ధాప్యంలో మన జీవితం ఎలా ఉండాలంటే, మంచి వృద్ధాప్యంలో గూడా ఆరోగ్యంగా ఉండాలి. వృద్ధాప్యంలో గూడా సంతోషంగా ఉండాలి. వృద్ధాప్యంలో గూడా మనం మనశ్శాంతితో ఉండాలి. లేకపోతే చాలా హెల్త్ ఎఫెక్ట్ పడతది. సో, అది అలా ఉండాలంటే మనం ఇప్పటి నుంచి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని దేవుడు మాట్లాడబోతున్నాడు. మనం ఇప్పటి నుంచి ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఆహ్, మన వృద్ధాప్యంలో సంతోషంగా ఎలా ఉండగలుగుతాము? ఇవన్నిటి అంశాల గురించి దేవుడు మాట్లాడబోతున్నాడు. అందుకే నేనొక సందర్భంలో చూసుకుంటా మాట్లాడాలని చెప్పాడు. సో, మనం ఎప్పుడు కూడా ఎంత వీలైతే అంత సమస్త మనుషులతో మనము సమాధానంతో ఉండాలండి. మనందరికి కూడా ఒక హాఫ్ జీవితం అయిపోయింది. సగ జీవితం అయిపోయింది. మిగిలిన శేష జీవితము. సరే ఈ సగ జీవితంలో మనకు తెలుసో తెలియకనో గొడవలు పెట్టుకున్నాం, కొట్లాటలు పెట్టుకున్నాము, లేకపోతే తిట్టాము, తిట్లు పడ్డాము, ఏవో చేసుకున్నాము. కానీ ఈ నెక్స్ట్ జీవితము ఇలా ఉండకూడదు. మన ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఇగ సెకండ్ హాఫ్ ఈ రోజు నుంచి మనందరిది సెకండ్ హాఫ్ అనుకోని, అందరికి ఎంత వీలైతే అంత మందితో శాంతితో, సమాధానముతో, గొడవలు లేకుండా, కొట్లాటలు లేకుండా ఉండాలని మనము కోరుకోవాలి. సో, ఏంటిది జాగ్రత్తగా చూసుకుంటా మాట్లాడాలి. సో, నెక్స్ట్ చూసుకుంటా తినాలి. మనం 25, 30 సంవత్సరాలున్నప్పుడు మనం ఎంత నాన్ వెజ్ తిన్నా, లేకపోతే ఎన్ని ఫ్రూట్స్ తిన్నా, లేకపోతే ఎన్ని స్వీట్స్ తిన్నా, ఎన్ని హాట్స్ తిన్నా, మన శరీరం పర్లేదు తట్టుకుంటది. కానీ ఒక 40, 50 వచ్చిన తర్వాత కొంచెము తినే విషయంలో గూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడి కృప ఉంటుంది. మనం చేసేది గూడా మనం చేయాలి. ఎందుకంటే బాడీకి నేచర్ ఒకటిచ్చాడు దేవుడు. సో, స్వీట్స్ బాగా తింటే షుగర్ పెరగడం, స్పైసీ బాగా తింటే బీపీ రావడం. ఇదొక బాడీకి నేచర్ అది. సో, అలాగే చూసుకుంటా తినాలి. అంటే మనము యంగ్‌లో ఉన్నప్పుడు ఎంత నాన్ వెజ్ తిన్నా పర్లేదు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాన్ వెజ్ కొంచెం తినడం తగ్గిస్తే ఆ గుండెపోటులు రాకుండా ఉంటుంది. లేకపోతే ఆ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. లేకపోతే ఆ లివర్ సమస్య, కిడ్నీ సమస్య ఇవన్నీ రాకుండా ఉంటాయి. కొంచెం తినడం విషయంలో గూడా జాగ్రత్తగుండాలి. సో, మనం 25, 30 సంవత్సరాలప్పుడు నువ్వు కిలో స్వీట్ తిను. నీకు షుగర్ రాదు. అదే 40, 50 దాటిన తర్వాత ఒక 2, 3 స్వీట్స్ తిన్నా గూడా షుగర్ లెవెల్స్ అప్ అవుతుంటా ఉంటాయి. అందుకే చూసుకుంటా తినాలి. సో, ఇప్పుడు వారానికి ఒక రోజు నాన్ వెజ్ తినే దగ్గర 2 వారాలకు ఒక్కసారి అలా చూసుకుంటా తినాలి. అండ్ కిలో స్వీట్ తినే దగ్గర 1, 2 స్వీట్స్ తినడము. సో, మన తినే డైట్ గూడా మారాలి. సో, మాట్లాడే విధానం మారాలి. వృద్ధాప్యం పెరుగుతున్న కొద్దీ మన తినే డైట్ పెరగాలి. ఇంకోటి చూసుకుంటా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు 25, 30 సంవత్సరాలప్పుడు మనం ఏదైనా కొనుక్కోవచ్చు. బైక్ కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు. సో, ఆ ఏజ్‌లో మనము మంచి మంచి బట్టలు వేసుకోవచ్చు, దుస్తులు వేసుకోవచ్చు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఖర్చు పెట్టడం కూడా తగ్గించాలి. 50 సంవత్సరాలొచ్చిన తర్వాత ఆ 15, 20,000 పెట్టి పట్టు చీర కొనుక్కోవడము కరెక్ట్ కాదు. లేకపోతే అప్పు చేసి ఆ 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల తర్వాత కూడా అప్పు చేసి ఆ గోల్డ్ కొనుక్కోవడము అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అప్పుల పాలై ఆ వృద్ధాప్యంలో మనకు మెంటల్ ప్రెషర్ రాకుండా ఉండాలి కాబట్టి. సో, ఏవైనా కూడా
ఒక ఇప్పుడు యంగ్ స్టార్స్ ఖర్చు పెడతారు. పోనీలెండి యంగ్ పర్సన్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఖర్చు పెడతాడు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటారని అంటారు. అవును కరెక్టే. ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసులో మనం ఏం చేయాలి? మారుతూ రావాలి. మనం బిహేవియర్ మార్చుకోవాలి. మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. పెద్దరికం రావాలి. వయసు పెరిగిన కొద్దీ పెద్దరికం రావాలి. సో, ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడబోతున్నాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఈవెన్ టు యువర్ ఓల్డ్ ఏజ్ ఐయామ్ హి. నేనే ఉన్నాను నీ ఓల్డ్ ఏజ్‌లో కూడా. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది? ఈ అంశాల గురించి దేవుడు మాట్లాడబోతున్నాడు. చాలా మంచి మెసేజ్ అమ్మా. చాలా మంచి మెసేజ్. ఎందుకంటే దేవుడు సంఘాన్ని అన్ని రకాలుగా ప్రిపేర్ చేస్తున్నాడు. అన్ని రకాలుగా దేవుడు సంఘాన్ని ఆహ్, ప్రిపేర్ చేపిచ్చి మనందరిని కూడా ఒక సేఫ్ జోన్‌లో ఉంచుతున్నాడు. సో, చూద్దాము. యోషేయ 46వ అధ్యాయం 4వ వచనము. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. నేనే 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 చేసి ఉన్నాను. చంకన పెట్టువాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. చూసారా అండి? దేవుడు మనందరికి ఇది ప్రామిస్ ఇస్తున్నాడు. ముదిమి వచ్చు వరకు, ముసలితనం వచ్చు వరకు నిన్నెత్తుకొనువాడను నేనే. నేనే నిన్ను ఆదరిస్తాను. నేను నిన్ను పోషిస్తాను. నేను నిన్ను కాపాడుకుంటాను. ఎందుకంటే ఈ భూలోకానికి ఆయన వల్లనే వచ్చాము. ఆయన తీసుకొస్తేనే మనం వచ్చాము. మళ్ళీ భూలోకానికి వెళ్ళేది కూడా ఆయన వల్లనే. ఆయన తీసుకొస్తేనే ఆయన 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 నుంచి విడుదల పొందుకుంటేనే, ఈ భూలోకం నుంచి విడుదల పొందుకుంటేనే మనం వెళ్తాము. కాబట్టి ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు నెరియు వరకు. తల వెంట్రుకలు అంటే, మన తల వెంట్రుకలు తెల్లగా అవుతాయి. అంటే ముసలితనం వచ్చే వరకు నిన్నెత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను. చంకన పెట్టు వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. సో, ఇదంతా దేవుడు మనందరికీ ప్రామిస్ ఇస్తున్నాడు. సో, మనందరి జీవితం సగం అయిపోయిందండి. మిగిలిన సగం జీవితం ఉంది. ఈ సగం జీవితము ఎలా ఉండాలంటే పీస్ ఉండాలి. ఎక్కువగా ప్రెజెన్స్ కోసం చూడండి. పీస్ కోసం చూడండి. లేనిపోని ఆర్భాటాలకు పోకండి. ఎందుకంటే మనం ఈ ఏజ్‌లో రంగుల రంగుల బట్టలు కట్టుకోవాల్సిన అవసరం లేదు. సో, అప్పులు చేసి ఇల్లులు కొనవలసిన అవసరం లేదు. అప్పులు చేసి బంగారం కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి మన ఓల్డ్ ఏజ్‌లో ప్రాబ్లమ్ అవుతది. అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఉంటే ప్రాబ్లమ్ అవుతది. అందుకే ఈ ఏజ్‌లో మనము చాలా జాగ్రత్తగా అందరితో సమాధానంగా మాట్లాడితే, రేపు మనకు ఆరోగ్యం బాగలేనివాడు, మనం మంచాలలో లేని పరిస్థితి వచ్చిన నాడు 10 మంది మనల్ని చూసుకోవడానికి ఉండాలి. ఇప్పుడే మన అందరితో గొడవలు పెట్టుకున్నామనుకోండి, ఎవరు కూడా మనల్ని చూడడానికి రారు. ఎవరు కూడా మనల్ని పట్టించుకోరు. సో, సమస్త మానవులతో మనము మంచిగా ఉండాలి. సో, ఎవరైనా మంచాన పడి ఉంటే వాళ్ళకు ఆదరించాలి. ఎందుకంటే రేపు ఏదో ఒక రోజు మనం మంచాన పడ్డనాడు మనల్ని కూడా ఆదరించాలి కాబట్టి. సో, ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి. ఒక రోగిని చూసి ఎప్పుడు కూడా మనము వ్యసన పడొద్దు. ఒక వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా మనం చులకనగా చేసి చూడొద్దు. సో, ఇప్పుడు నేను చాలా మందిని చూస్తాను. ఇప్పుడు 70 సంవత్సరాలొచ్చి కూడా ఆ వాచ్‌మెన్ జాబ్, నైట్ షిఫ్ట్ జాబ్ చేస్తుంటా అంటారు. వాచ్‌మెన్ జాబ్ చేస్తుంటా అంటారు వృద్ధులు. లేకపోతే సెక్యూరిటీ జాబ్ చేస్తుంటా అంటారు. వాళ్ళ వయసు చూస్తే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. ఆ సంవత్సరంలో నిద్రపోవాలి ఈ నైట్. కానీ నిద్రపోకుండా వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళు సంపాదించుకోవడానికి ఈ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఏం లేక సెక్యూరిటీ గార్డ్‌గా ఆ ఏటీఎం దగ్గర, లేకపోతే ఆఫీస్‌ల దగ్గర సెక్యూరిటీ గార్డ్‌గా, వాచ్‌మెన్‌గా నైట్ షిఫ్ట్ జాబులు చేస్తుంటా అంటారు. వాళ్ళకు వృద్ధాప్యంలో వచ్చే వరకు మనం ఏం చేసుకోవాలి? కొంత సేవింగ్ ఉండాలండి. మన చేతిలో కొంత సేవింగ్ ఉండాలి. అవసరమైతేనే ఖర్చు పెట్టాలి. లేకపోతే అనవసరమైన వాటి మీద ఖర్చులు మనం ఎప్పుడు గూడా పెట్టి, వృద్ధాప్యంలో ఒకరిని చేయి చాచే పరిస్థితికి రాకుండా చూసుకోవాలి. సో, ఇవన్నీ కూడా దేవుడు నేర్పించబోతున్నాడు. ఈ రోజు నుంచే మనల్ని ప్రిపేర్ చేయబోతున్నాడు. సో, మనకెలా ఉంటుందంటే అమ్మ, ఇది జన్మ నిజమే పచ్చి నిజము చెప్పాలంటే. మనం ఒక్కొక్క సంవత్సరం బర్త్‌డే, ఒక్కొక్క సంవత్సరము దేవుడికి దగ్గరవుతున్నట్టు. ఒక్కొక్క సంవత్సరం బర్త్‌డే, ఒక్కొక్క సంవత్సరము మనం భూలోకాన్ని విడుస్తున్నట్టు. ఒక్కొక్క సంవత్సరం బర్త్‌డే మనము మన యొక్క మరణానికి దగ్గరవుతున్నట్టు. సో, కాబట్టి మన ప్రతి బర్త్‌డే కూడా ఏజ్‌ని పెంచుతుంది గానీ, ఏజ్‌ని తగ్గించదు. మన ప్రతి సంవత్సరం చేసుకునే బర్త్‌డే మనము దేవుడికి దగ్గరవుతుంటాంటాము. కానీ, ఈ లోకానికి దగ్గర కాము. మనం చేసుకునే ప్రతి బర్త్‌డే కూడా జననానికి దగ్గర కాదు. అది మరణానికి దగ్గర. ఇది పచ్చి నిజం. యాక్సెప్ట్ చేసినా, చేయకపోయినా కూడా. సో, మన ప్రవర్తన ఎలా ఉండాలి?
మన యొక్క మాట తీరు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు జ్ఞానం ఇవ్వబోతున్నాడు. సో డోంట్ వరీ, మనకు వృద్ధాప్యంలో దేవుడు ఉన్నాడు. అలా అని కొంతమంది కూడా నా దగ్గరకు వచ్చారు, నాకేంది, నాకు ఎవరున్నా లేకపోయినా నాకు దేవుడు ఉన్నాడు అని అందరితో గొడవలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో తెల్లారే వాళ్ళకు సిక్నెస్ వచ్చింది. సిక్నెస్ వచ్చి ఎవరితోటైతే గొడవలు పెట్టుకున్నారో వాళ్ళే వాళ్ళను హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. సో ఎందుకంటే నాకు దేవుడు ఉన్నాడు, మీరు ఎవరు ఉంటే ఏంది లేకపోతే ఏంటి అని అన్నారు. కానీ దేవుడు నువ్వు పడ్డనాడు హాస్పిటల్లో అడ్మిట్ చేయడు కదా. పడ్డనాడు నిన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో అంబులెన్స్ కి ఫోన్ చేయలేడు కదా. సో మళ్ళీ మనిషే కదా చేయాల్సింది. సో అలా ఒకరు నా దగ్గర కూడా డైలాగ్ కొట్టారు. సో ఒకరు అలాగే అన్నారు. సో నాకు దేవుడు ఉంటే, నాకు దేవుడు ఉన్నాడు, ఈ మనుషులతో నాకేంటి అని అందరితో గొడవలు పడి లాస్ట్ కి వాళ్ళకు ఒక సిక్నెస్, ఒక లేవలేని జ్వరము ఏదో వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు మనుషులే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయాలి. సో అలా గొడవలు పెట్టుకోవద్దు. ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేద్దామా. ఎవరు ఏ సమయంలో ఎవరు మనకు సహాయం చేస్తారో తెలియదు, ఎవరి ద్వారా దేవుడు సహాయాన్ని అందిస్తాడో తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా మనము నెగ్లెక్ట్ చేయొద్దు ఎవరిని కూడా. సో ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను చంకన పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. సో ఎత్తుకొని రక్షించు వాడను నేనే అంటున్నాడు. సో అర్థమవుతుందా అండి? చాలా జాగ్రత్తగా మనం ఇప్పటి నుంచి ఉండాలి. సో మనము ఇప్పటి నుంచి చేసే ప్రతి అడుగు, మనం మాట్లాడే ప్రతి మాట, అది మన భవిష్యత్తుకి ఆధారం అవుతుందండి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. సో ఇప్పటి నుంచి మనందరం కూడా పీస్ మోడ్ లోకి వెళ్ళాలి. ఎందుకంటే సగం జీవితం అయిపోయింది, మిగిలిన సగం జీవితం మాత్రమే మన అందరికీ ఉంది. కాబట్టి మిగిలిన సగం జీవితం అంతా కూడా మనం ప్రశాంతతతో ఉండాలి, మనశ్శాంతితో ఉండాలి. ఈ ఏజ్ లో మనం ఏంటిదంటే ఎక్కువ మెంటల్ ప్రెషర్స్ పెట్టుకోవద్దు, హెల్త్ ప్రెషర్స్ పెట్టుకోవద్దు, సో ఫ్యామిలీ ప్రెషర్స్ పెట్టుకోవద్దు, గొడవలు పెట్టుకోవద్దు, కొట్లాటలు పెట్టుకోవద్దు. ఎంత వీలైతే అంత సమస్త మానవులతో నెమ్మదితో ఉందాము, శాంతితో ఉందాము, సమాధానముతో ఉందాము. సో ఇది మనకు దేవుడు నేర్పించబోతున్నాడు. సో ఎక్కువగా ఆశించొద్దండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. అధికంగా ఆశిస్తే అది కుంపకే చోటు, ఉన్న దాంట్లో తృప్తి పడాలి ఎప్పుడైనా కూడా. అత్యాశ కుంపకు చేటు అని దేవుడు అని వాక్యం కూడా సెలవిస్తుంది. సో ఎంత వీలైతే అంతగా మనము మార్చుకోవాలి. సో మన మనసుని మార్చుకోవాలి, ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి. సో కొంతమంది వృద్ధాప్యంలో తప్పులు చేస్తారు. ఇప్పుడు దావీదును చూద్దామండి. దావీదు యవ్వన కాలంలో ఏ తప్పు చేయలేడు. ఒక 55 ఏళ్ళు వచ్చిన తర్వాత వృద్ధాప్యంలో పాపం చేస్తాడు దేవుడికి విరోధంగా. సో అలా ఉంటుంది అన్నట్టు. సో వృద్ధాప్యంలో కూడా మనము ఏ తప్పు చేయకుండా, ఏ పొరపాటు చేయకుండా ఉండాలని ఇప్పటించే ప్రార్థించుకోవాలి. అందుకే మీరు గమనించాలి లేరో, నేను చాలా సందర్భాల్లో మీ అందరి గురించి ఇలా ప్రార్థించాను కూడా. ఏంటిదంటే ఏమని ప్రార్థించేవాడిని మీ అందరికీ. సో అయ్యా, నిండు నూరేళ్ల ఆయువుని, నిండు నూరేళ్ల ఆరోగ్యాన్ని, నిండు నూరేళ్ల శక్తిని, నిండు నూరేళ్ల బలాన్ని, నిండు నూరేళ్ల స్వస్థతను, నిండు నూరేళ్ల నీతిని, నిండు నూరేళ్ల నిజాయితీని, నిండు నూరేళ్ల పరిశుద్ధతను, నిండు నూరేళ్ల విశ్వాసాన్ని, నిండు నూరేళ్ల పవిత్రతను, నిండు నూరేళ్ల ధనాన్ని, నిండు నూరేళ్ల ఐశ్వర్యాన్ని మా అందరికీ దయచేయి ప్రభు అని మీ అందరికీ గుర్తుందో లేదో ఇలా చాలా సందర్భాల్లో ప్రార్థన చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది వృద్ధాప్యంకి వచ్చే వరకు డబ్బులన్నీ పోగొట్టుకుంటారు, ఆస్తులన్నీ పోగొట్టుకుంటారు. అందుకే నిండు నూరేళ్ల ఆరోగ్యం ఏముండాలి? ధనం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, నిండు నూరేళ్ల ఆయువు ఉండాలి. సో ఆరోగ్యం ఉండాలి. ఆయువు ఉండడం మాత్రమే సరిపోదు, ఆరోగ్యం ఉండాలి. ఇప్పుడు 40 ఏళ్ల నుంచే బీపీ, షుగర్, హార్ట్ అటాక్స్, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. 80 ఏళ్ళు బ్రతుకుతున్నాము, కానీ 40 ఏళ్ల నుంచే ఈ సమస్యలు ఉన్నాయి. మిగిలిన 40 సంవత్సరాలు ఆరోగ్యం లేకుండా బ్రతుకుతాము. సో కాబట్టి నిండు నూరేళ్ల ఆయువుతో పాటు ఆరోగ్యం ఉండాలి. కొంతమందికి ఏమవుతుంటది, 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసరికి శక్తి తగ్గిపోతుంటది, శక్తి బలము తగ్గిపోతుంది. అందుకే మనం వృద్ధాప్యం వచ్చినా కూడా మన శరీరంలో ఆ సత్తువ తగ్గద్దు, ఆ పట్టు తగ్గద్దు, ఆ యొక్క బలము తగ్గద్దు, శక్తి తగ్గద్దు, బలము తగ్గద్దు అని ప్రార్థించుకోవాలి. నిండు నూరేళ్ల నీతి. కొంతమంది యవన కాలంలో నీతిగా ఉంటారు. ఇప్పుడు యోసేపు యవన కాలంలో నీతిగా ఉన్నాడు, వృద్ధాప్యంలో నీతిగా ఉన్నాడు. దావీదు యవన కాలంలో నీతిగా ఉన్నాడు, వృద్ధాప్యంకి వచ్చేసరికి నీతి తప్పిపోతాడు. సో అందుకే నిండు నూరేళ్ల నీతి, నిండు నూరేళ్ల పరిశుద్ధత, నిండు నూరేళ్ల విశ్వాసము కూడా కోల్పోవద్దు. సో ఇవన్నీ కూడా మనం ప్రార్థించుకోవాలి.
ఇవన్నీ కూడా ప్రార్థించుకోవాలి. సో, ఇలా మనల్ని దేవుడు ప్రిపేర్ చేయబోతున్నాడు మనందరినీ కూడా. ఎందుకంటే మనందరం ఏదో ఒక రోజు వృద్ధాప్యం స్టేజ్‌కి రావాల్సిందే. మనము ఈరోజు చేసే మాటలు మన వృద్ధాప్యంలో మనకు అవే మేలును చేస్తాయి. ఈరోజు మాట్లాడే ప్రతి మాట మన వృద్ధాప్యంలో మనకు సహాయం చేస్తాయి. మనం ఈరోజు మాట్లాడే మనం చేసే ప్రతి మంచి పని మన వృద్ధాప్యంలోకి సహాయం చేస్తాయి. మనం పొదుపుగా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఈ ఏజ్‌లో మన వృద్ధాప్యానికి అదే అదే మనకు సేవింగ్ అవుతుంటది. కాబట్టి మనం ఈ ఏజ్‌లో తినే ఆహారమే మన వృద్ధాప్యంలోకి మంచి ఆహారం హెల్తీ ఫుడ్ తిన్నామనుకోండి, మంచి హెల్తీగా బ్రతకొచ్చు. సో, అందుకే చాలామంది డాక్టర్స్ గూడా 30, 35 దాటగానే లిక్కర్ మానేసేయండని స్ట్రిక్ట్‌గా చెప్పేస్తున్నారు. సిగరెట్, స్మోకింగ్, ఆల్కహాల్ స్మోకింగ్ సిగరెట్ అండ్ లిక్కర్, ఆల్కహాల్ ఇది ఆపేసేయండని స్ట్రిక్ట్‌గా చెప్తున్నారు. 40 ఇయర్స్, 35 ఇయర్స్ రాగానే. ఎందుకంటే లివర్ డ్యామేజ్, కిడ్నీ డ్యామేజ్ ఇవన్నీ వస్తున్నాయి. అందుకే ఏజ్ మీద పడ్డ కొద్దీ మన అలవాట్లు మార్చుకోవాలి. ఏజ్ మీద పడ్డ కొద్దీ మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. ఏజ్ మీద పడ్డ కొద్దీ మనం మాట్లాడే తీరు మార్చుకోవాలి. కొంతమంది 60 ఏళ్ళొచ్చినా మళ్ళా అదే మొండితనము, అదే పట్టుదల. 50 ఏళ్ళొచ్చినా కూడా అదే మూర్ఖత్వము, అదే చాదస్తము. ఇవన్నీ మానుకోవాలి. చాదస్తం మానుకోవాలి. మూర్ఖత్వం మానుకోవాలి. పట్టుదల మానుకోవాలి. సో, నేను ఇలాగే ఉంటాను. నాకు గర్వం, నేను పుట్టుకతోటే నేను గర్విష్ఠగా పుట్టాను. నేను సచ్చే వరకు కూడా ఇలాగే గర్వంతో ఉంటాను. సో, ఇవి కరెక్ట్ కాదు ఈ మాటలు. సో, మనము కూడా సాఫ్ట్‌గా ఎళ్ళిపోవాలి. కైండ్‌గా ఎళ్ళిపోవాలి. సమస్త మానవులతో వీలైనంత వరకు మనము బాగుండాలి. అవతల వాడు బాగాలేకపోయినా మనం బాగుండాలి. అవతల వాళ్ళు బాగాలేకపోయినా మనం బాగుండాలి. ఎందుకంటే చెప్తా పట్టండి. మనం వృద్ధాప్యంలో వరకు, మనం ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళే వరకు, మనం చేసిన కర్మ మనం అనుభవించి పోవాల్సిందే అండి. తుది శ్వాసలోనైనా గూడా, చివరి క్షణంలోనైనా గూడా మనం మంచి చేస్తే మంచి ఫలాన్ని అనుభవించి పోతాము. చెడు చేస్తే చెడు ఫలాన్ని అనుభవించి పోతాము. దేవుడు క్షమిస్తాడు. ఎంత క్షమించినా కూడా మనం చేసుకున్న కర్మ మనం అనుభవించాల్సిందే. ఎంతో కొంత అనుభవించాల్సిందే. ఇప్పుడు దావీదుడు 50 సంవత్సరాలు నీతిగా, పరిశుద్ధంగా నడుస్తాడు. దేవుడు బహుబలంగా ఆశీర్వదిస్తాడు. 55వ సంవత్సరంలో ఆయన తప్పిపోతాడు. పాపంలో పడతాడు. ఆ 55వ సంవత్సరం నుంచి 70 సంవత్సరాల వరకేమో బ్రతికాడు. 15, 20 సంవత్సరాలు అష్టకష్టాలు పడ్డాడు. ఎందుకంటే ఆ పాపం వల్ల అనుభవించి వెళ్ళాలి. కానీ దేవుడు క్షమించేశాడు. కానీ మనం చేసిన పాపం మనల్ని క్షమించదు. మనం చేసిన తప్పులు, పొరపాట్లు మనల్ని క్షమించవండి. దేవుడు క్షమించేస్తాడు. అందుకే మనము అనుభవించే పోవాల్సుంటది. కాబట్టి సింపుల్ లివింగ్‌కి అలవాటు పడండి. ఇప్పటివరకు దేవుడు నీకేదైతే ఇచ్చాడో అది కాపాడుకోండి. సో, మిగిలిన ఇంకెక్కువిస్తే, దేవుడి యొక్క కృపను బట్టి ఎక్కువిస్తే పర్లేదు. ఓకే. నీకు బంగారం కొనుక్కోవడానికి స్తోమత ఉంది. కొనుక్కో. కానీ వృద్ధాప్యంలో మళ్ళీ ఆ డబ్బులు లేకుండా చూసుకోకండి. సో, అందుకే దేవుడు అన్ని రకాలుగా మనందరిని గూడా ప్రిపేర్ చేపిస్తున్నాడు. సో, ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని వాడను నేనే. సో, అష్యూరెన్స్ ఇస్తున్నాడు దేవుడు. తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్నెత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను. చంకన పెట్టుకొని వాడను నేనే. నిన్నెత్తుకొని రక్షించువాడను నేనే. సో, ఆయనే రక్షిస్తా అంటున్నాడు. కాపాడుతా అంటున్నాడు. సో, ఒక మనిషిగా మనం చేయాల్సిన పనులు మనం చేయాలి. 1 దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 28వ వచనము. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై, సో ఐశ్వర్య ప్రభావములు కలిగి, చూసారా అండి? వృద్ధాప్యంలో కూడా ఐశ్వర్య ప్రభావము కలిగి మంచి ముదిమిలో మరణించెను. సో మంచి ముదిమిలో అంటే మంచి ముసలితనంలో మరణించెను. సో వృద్ధాప్యంలో కూడా మనకేముండాలి? ధనం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి. మనం మరణించే వరకు కూడా మన చేతిలో డబ్బు ఉండాలండి. అది లేకపోతే చాలా కష్టాలు పాలవుతాము. మనం మరణించే వరకు కూడా మన చేతిలో సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణించేదను. సో అతని తర్వాత అతని కుమారుడైన సొలొమోన్ అతనికి మారుగా రాజయ్యను. సో ఇక్కడ మంచి ముదిమిలో మరణించేది ఎవరండి? దావీదు. దావీదు వృద్ధాప్యంలో అంటే మంచి వృద్ధాప్యంలో మరణించాడు. సో మరణము కూడా ఎప్పుడు రావాలంటే మన బాధ్యతలు తీరిన తర్వాత రావాలి. ప్రార్థించుకోవాలి. మన నెక్స్ట్ జనరేషన్ ని కూడా చూడాలి. మన నెక్స్ట్ జనరేషన్ చూసి బాధ్యతలు తీరి మంచి వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండాలి. ఆ క్షణంలో కూడా మనము ఎవరిని కూడా చేయి చాచి అడగకుండా, ఎవరితో చేయించుకోకుండా ఆ స్థితిలో ఉండి మనము మరణించాలి.
అని కోరుకోవాలి. అందుకే ముదిమి వచ్చే వరకు మనకు ఏముండాలి? ఆయువు ఉండాలండి. కొంతమంది అర్ధాయువుతో చనిపోతున్నారు. 30 ఒకప్పుడు మరణము అంటే 60, 70 సంవత్సరాల తర్వాత వచ్చేది. కానీ ఇప్పుడు 20 సంవత్సరాల పిల్లలకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. 15 సంవత్సరాల పిల్లలకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. 30-40 సంవత్సరాల మధ్యలో వాళ్ళకైతే హార్ట్ అటాక్స్ విపరీతంగా వచ్చి అర్ధాయువుతోటే చనిపోతున్నారు. సో ఆళ్ళు యంగ్‌గానే ఉండే చనిపోతున్నారు. మరణం ఎప్పుడు రావాలి? 60, 70 సంవత్సరాల తర్వాత మన బాధ్యతలు తీరి నెక్స్ట్ జనరేషన్ చూసి, ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా మనము వాక్యాన్ని బోధించి, దేవుని గురించి నేర్పించి, మళ్ళీ మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి. సో, అలా ఆ ఆ క్షణం వరకు కూడా మన దగ్గర ఏముండాలి? ధనం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి. ఆ క్షణంలో కూడా నీతి, పరిశుద్ధత ఉండాలి. కాబట్టి మన వయసు పెరిగిన కొద్దీ గొడవలు పెట్టుకోవద్దండి. కొంతమందికి ఆహ్, పెళ్ళిడికొచ్చిన పిల్లలు ఇంట్లో ఉంటారు. ఎదుగుతున్న పిల్లలుంటారు. పెళ్ళిడికొచ్చిన పిల్లలుంటారు. ఆయన భర్తతో వీళ్ళ ఏజ్ ఏమో 50, 60 సంవత్సరాలుంటది. ఆయన భర్తతో గొడవ, భార్యతో గొడవ. ఒక ఏజ్‌కొచ్చిన తర్వాత ఆ గొడవలు మానుకోవాలి. ఎందుకంటే ఆ గొడవలల్ల గూడా నీకేమైతదంటే బీపీ పెరుగుతది, షుగర్ పెరుగుతది. బాడీలో ఉన్న హార్మోన్స్ ఇన్‌బాలెన్స్ అవుతుంటా ఉంటాయి. ఎక్కువ రోజులు బ్రతకలేము ఈ గొడవలు, కొట్లాట వల్ల. పీస్ ఎంత వీలైతే అంత పీస్. ఎంత వీలైతే అంత ఖర్చులు తగ్గించుకోవాలి. ఎంత వీలైతే అంత ఒర్రుడు తగ్గించుకోవాలి. ఎంత వీలైతే అంత ద్వేషించడం తగ్గించుకోవాలి. ఎంత వీలైతే అంత శాంతిగా, సమాధానంగా ఉండాలని మనము కోరుకోవాలి. అప్పుడు నీ ఆయువు ఇంకా పెరుగుతది. అప్పుడు నీకు ఆరోగ్యము పెరుగుతది. అప్పుడు నీకు మనశ్శాంతి ఉంటది. అప్పుడు నీకు దీర్ఘశాంతం ఉంటది. సో, కాబట్టి అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావం కలిగి మంచి ముదిమిలో మరణించెదను. సో, మీ అందరికీ ఒక కీ ఇస్తున్నాడు దేవుడు. ఎలా ప్రార్థించుకోవాలి? అయ్యా ప్రభువా! నాకు నిండు నూరేళ్ల ఆయువు, నిండు నూరేళ్ల ఆరోగ్యాన్ని, నిండు నూరేళ్ల శక్తిని, బలాన్ని, నిండు నూరేళ్ల ధనాన్ని, ఐశ్వర్యాన్ని, నీతిని, పరిశుద్ధతను, పవిత్రతను, జ్ఞానాన్ని, తెలివిని మా అందరికీ దయచేయి ప్రభువా అని మీ కుటుంబ సభ్యులకు గూడా ప్రార్థించుకోండి. మీరు ప్రార్థించుకోండి. ఇది చాలా ముఖ్యమైన ప్రార్థన. ఎందుకంటే మనం యంగ్‌లో ఉన్నాము కదా అని నిర్లక్ష్యంగా ఉండొద్దు. సో, ఇప్పటినుంచి మనం చేసే ప్రతి క్రియ మన వృద్ధాప్యంలో సహాయం అవుతదండి. మనం చేసే ప్రతి మంచి కూడా మన వృద్ధాప్యంలో సహాయం అవుతది. మనం మాట్లాడే ప్రతి మంచి మాట మన వృద్ధాప్యంలో సహాయం అవుతది. మనం చేసే ప్రతి మేలు కూడా మన వృద్ధాప్యంలో సహాయం అవుతది. మనం చేసే ప్రతి ఖర్చు, మనము సేవింగ్ చేసే ప్రతి రూపాయి అది వృద్ధాప్యంలోకి మనకు సహాయం చేస్తది. మనం ఉండే ప్రతి నీతి, పరిశుద్ధత, పవిత్రత అదంతా గూడా మనకు వృద్ధాప్యంలో అవే ఒక ఆస్తిలాగా మనకు స్థిరాస్తిలాగా నిలబడతాయి. సో, ఈ ఏజ్‌లో మనము తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషం చేశామంటే మన వృద్ధాప్యంలో అనుభవించాల్సొస్తది. కాబట్టి అన్ని రకాలుగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రిపేర్ చేయబోతున్నాడు. మంచి మంచి ఫలాలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అందరం కూడా మారాలి. సో, యోబు 12వ అధ్యాయం 12వ వచనము. వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది. సో, మన దగ్గర ఏం పెంచుకోవాలి? జ్ఞానం పెంచుకోవాలండి. మనము ఎలా ఉండాలంటే 10 మందికి ఒక మాదిరిలాగా బ్రతకాలండి. సో, వి షుడ్ బికమ్ ఏ రోల్ మోడల్. మనం ఒక 10 మందికి రోల్ మోడల్ లాగా బ్రతకాలి గానీ, వీడి వల్ల నాకు జీవితం నాశనమైంది ఇలా అనుకోవద్దు. సో, మన దగ్గర నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి. మన పిల్లలు కావచ్చు, మన యొక్క బంధువులు కావచ్చు, మన యొక్క స్నేహితులు కావచ్చు. లేకపోతే మన ఇరుగు పొరుగు వారు మనల్ని చూసి వాళ్ళు కొంత నేర్చుకోవాలి. మనము జ్ఞానంలో ఉండాలి. దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది. చూసారండి దీర్ఘాయువు వల్ల వివేచన కలుగుతున్నది అని మీరు చెప్పుదురు. సో, వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది. సో, మనము ఎదిగిన కొద్దీ జ్ఞానంలో కూడా ఎదగాలండి. చాలా మంది పెరుగుతున్నారు గానీ బుద్ధి పెరగట్లేదని అంటారు చాలా మంది. అది నిజమండి, వాస్తవం. సో, మనము ఈ రోజు నుంచి జ్ఞానముగా మాట్లాడాలి. ఈ రోజు నుంచి మనం ఒక తెలివిలాగా మాట్లాడాలి. ఎందుకంటే మనందరి జీవితం సగం జీవితం అయిపోయింది. మెచ్యూరిటీ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. కామన్ సెన్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఎదుగుతున్న పిల్లల్ని గూడా మనం తిట్టొద్దండి. మనం ఒక ఏజ్‌కొచ్చాము. సో, ఎదిగిన పిల్లలను ప్రేమగా మాట్లాడండి. తర్వాత వాళ్ళే నిన్ను ప్రేమ పంచుతారు. ఈ రోజు నుంచే నువ్వు వాళ్ళని తిట్టుకుంటూ పెంచావు. ఈరోజు ఎదుగుతున్నారు. 20 సంవత్సరాలొచ్చింది, 20 సంవత్సరాలొచ్చింది. తిడుతున్నావు.
సో వాడికి మనసు ఇరిగిపోతుంది, అది తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో జాయిన్ చేపిస్తాడు. సో నువ్వు ఈ రోజు నుంచే నీ పిల్లల్ని ప్రేమగా పెంచావనుకోండి, మన వృద్ధాప్యంలో అదే పిల్లలు మనల్ని మనల్ని ప్రేమగా చూసుకుంటారు. ఇప్పుడు అర్థమవుతుందా అండి ఎందుకు వృద్ధాశ్రమంలో అందరూ జాయిన్ చేపిస్తున్నారంటే వాళ్ళను ద్వేషంతో పెంచుతున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళందరినీ కూడా వృద్ధాశ్రమంలో జాయిన్ చేపిస్తున్నారు. నేను కలిసాను కొంతమందిని కూడా. సో ఇప్పటి నుంచే నువ్వు పిల్లల్ని ప్రేమగా పెంచుకో. వృద్ధాప్యంలో వరకు వాళ్ళు నువ్వేదైతే ప్రేమను పంచిచ్చావో అదే ప్రేమ నీకు తిరిగిస్తారు. కానీ చాలా మంది నేను చూసాను, నా ఊహ తెలిసినప్పటి చూసాను. చాలా మంది తల్లులు వాళ్ళ పిల్లల మీద నెగెటివ్‌గా నూరిపోస్తుంటారు. వాళ్ళ అత్తగారి మీద కోపము పిల్లలకు నేర్పించడము, లేకపోతే ఆడబిడ్డల మీద కోపము పిల్లలకు నేర్పించడము, తన భర్త మీద కోపము పిల్లల మీద రుద్దడము చేసి లాస్ట్‌కు నేనే కరెక్టు, తండ్రి కరెక్ట్ కాదు. మా అత్తగారి కుటుంబం కరెక్ట్ కాదు. ఆడబిడ్డలు కరెక్ట్ కాదు. ఎవరు కరెక్ట్ కాదు. నేనే కరెక్ట్ అని వాళ్ళ మీద నెగెటివ్‌గా రుద్ది నెగెటివ్‌గా ఇంపోర్ట్ చేసి, నెగెటివ్‌గా విషపూరితమైన మాటలతో వాళ్ళను పాడు చేసి, లాస్ట్‌కి వీళ్ళకు వృద్ధాప్యం వచ్చే వరకు వాడేమయ్యాడు? ద్వేషంతో నిండుకొని ఉన్నాడు. ఏమయ్యాడు? ప్రేమ కాకుండా వాడిని ఎప్పుడు కూడా ఎలా పెంచారు? సో ప్రేమతో పెంచకుండా ద్వేషంతో పెంచడం జరిగింది. అందుకే వాడు తీసుకొనెళ్ళి వృద్ధాప్యంలో నిన్ను చూడకుండా వృద్ధాశ్రమంలో జాయిన్ చేపిస్తున్నాడు. సో ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేశాను. సో కాబట్టి పిల్లల్ని కూడా మనము జ్ఞానంతో పెంచాలి. సో ప్రేమతో పెంచాలి. నువ్వు ఏదైతే జ్ఞానము పిల్లలకి ఇస్తావో అదే వాళ్ళకు యూజ్ అవుతది. నువ్వు ఏదైతే పిల్లలకు ప్రేమతో పెంచుతావో మన వృద్ధాప్యంలో అదే ప్రేమ తిరిగి వస్తది. కానీ నువ్వు కోపంతో పెంచినా, ద్వేషంతో పెంచినా, లేకపోతే పిల్లల్ని నేనొక్కడినే దాన్నే కరెక్ట్, మిగిలిన మీ తండ్రి కూడా తప్పే అని చాలా మంది కూడా చెప్పడం చూసాను నేను. సో దానివల్ల తండ్రి చనిపోయిన తర్వాత ఆ తల్లిని చూసుకోవడానికి ఎవరు ఉండక ఆ తల్లిని వృద్ధాశ్రమం లేతే చిత్రహింసలు చేయడం. ఎందుకంటే నువ్వు నెగెటివ్‌గా పెంచేసావు వాడిని. సో వాడిని ఒక విషపూరితంగా మార్చేసావు. సో జ్ఞాన శౌర్యులు ఆయన యొద్ద ఉన్నవి. సో జ్ఞానము శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి. ఆలోచన వివేచనయు ఆయనకు కలవు. సో ఇవన్నీ కూడా మనం అడగాలి. సో జ్ఞానం ఉండాలి. మన వృద్ధాప్యంలో కూడా మన జ్ఞానం ఉండాలి. మెమరీ పవర్ ఉండాలి. సో శౌర్యము, సో ఆలోచన ఉండాలి, వివేచన ఉండాలి. ఇవన్నీ కూడా ఆయనకు కలవు. ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నవండి. అందుకే మనం ప్రార్థించుకోవాలి. మనకు వృద్ధాప్యంలో కూడా నా మెమరీ పవర్ తగ్గద్దు ప్రభువా. వృద్ధాప్యంలో కూడా నా ఆలోచన శక్తి బాగుండాలి, వివేచన ఉండాలి, మంచితనం ఉండాలి, మానవత్వం ఉండాలి. చాలా మందికి చాదస్తం పెరుగుతది. చాలా మందికి కోపం పెరుగుతది. చాలా మందికి ఇంకా ఏంటిది మూర్ఖత్వం పెరుగుతా ఉంటది. పట్టుదల పెరుగుతుంటా ఉంటది. అలా పట్టుదల పెరగద్దమ్మా. రిలీజ్ చేసేయండి. సమస్త మానవులతో ప్రేమగా ఉండండి. సమస్త మానవులతో మంచిగా ఉండండి. సమస్త మానవులతో సహాయం చేసే గుణంతో ఉండండి. ఈ ఏజ్ లో అది మన వృద్ధాప్యంలో అదే మనల్ని కాపాడుకుంటూ వస్తది. అదే మనల్ని నిలబెడుతది. సో ప్రార్థనలో ఏకీభవించండి. నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, వృద్ధాప్యంలో ఎలా ఉండాలనే వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడుతున్నావు తండ్రి. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే అనే అంశం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎస్ మై లార్డ్. అయ్యా ప్రభువా, ఇప్పటి వరకు మేము ఎన్నో తప్పులు, పొరపాట్లు, దోషాలు చేశాం తండ్రి. ఇప్పటి నుంచి మా వయసు మీద పడ్డా కొద్దీ జాగ్రత్తగా మాట్లాడే శక్తిని, జాగ్రత్తగా తినే శక్తిని, జాగ్రత్తగా కాపాడుకునే శక్తిని మాకు దయచేయమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 గ్లోరీ టు గాడ్ బ్రదర్స్. థాంక్ యూ జీసస్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ నాన్న. థాంక్యూ నాన్న. థాంక్యూ బ్రదర్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థాంక్యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అమ్మా. షూర్. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ సెర్మనీ. సేవ గురించి చెప్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకో దేవుడు, లాస్ట్ వీక్ ఒకసారి మీకు చెప్పాను వృద్ధాప్యం గురించి కూడా ఒక మంచి మెసేజ్ చెప్తానని. సో ఎందుకో మధ్యలో ఇది గుర్తు చేసి మళ్ళీ ఇది చెప్పడం జరిగింది. లెట్స్ సీ దీని ద్వారా దేవుడు మనకేం టీచ్ చేయబోతున్నాడు. సో దేవుడు అన్ని రకాలుగా మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు? కవర్ చేస్తున్నాడు. అన్ని రకాలుగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. బ్యూలా సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఫస్ట్ టైం జాయిన్ అయ్యారు. చలో, ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే అడగండి, ఏమైనా టెస్టిమోనీస్ ఉంటే చెప్పండి.
బ్యూలా సిస్టర్ చాలా చాలా రోజుల తర్వాత జరిగినట్టు. ఓకే, సో ప్రార్థనలోకి భవించాం. మనం అనాయింటింగ్ తీసుకుందాం. సో అందరూ కూడా తీసుకోండి. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, మంచి వాక్యాన్ని మాకు బోధించావు తండ్రి. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే అన్నావు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ రోజు నుంచి మేము మాట్లాడే ప్రతి మాట అందరితో, సమస్త మానవులతో ప్రేమగా మాట్లాడే, సహాయం చేసే మాటలతో మాట్లాడే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ప్రభువా, మా వృద్ధాప్యంలో కూడా మేము చిగురించాలి నాయన. మాకు వృద్ధాప్యంలో కూడా జ్ఞానం ఉండాలి, తెలివి ఉండాలి, మెమొరీ పవర్ ఉండాలి. అయ్యా మా కాళ్ళు చేతులు సరిగా ఆడాలి, కళ్ళు కూడా సరిగా కనపడాలి. మా వృద్ధాప్యంలో కూడా మాకు మంచి ఆరోగ్యం ఉండాలి, మాకు మంచి శక్తి ఉండాలి, మాకు మంచి జ్ఞానం ఉండాలి, మంచి తెలివి ఉండాలి, ధనముతో ఐశ్వర్యముతో ఉండాలి తండ్రి. వి షెల్ నెవర్ ల్యాక్ ఫర్ మనీ ఎనీమోర్ ఇన్ అవర్ లైఫ్ మై లార్డ్. అయ్యా వృద్ధాప్యంలో కూడా అయ్యా మేము ఎవరిని చేచాచి అడగకుండా ఉండే కృపను దయచేయండి. మా శరీర అవయవము ఏది కూడా డ్యామేజ్ కావడానికి వీల్లేదయ్యా, ఏది కూడా పని చేయకుండా ఉండడానికి వీల్లేదు తండ్రి. మీరు ఏదైతే శరీరం ఇచ్చావో మాకు తుది శ్వాస వరకు ఆ శరీర అవయవాలు కూడా ఏది కూడా ఎలాంటి హాని చేయకుండా అన్ని అవయవాలు సవ్యంగా పనిచేసే కృపను దయచేయండి. మా అందరికీ నిండు నూరేళ్ల ఆయువుని, నిండు నూరేళ్ల శక్తిని, నిండు నూరేళ్ల బలాన్ని, నిండు నూరేళ్ల ధనాన్ని, ఐశ్వర్యాన్ని, పేరుని, ఘనతను అన్నిటిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మా ముసలితనం వచ్చే వరకు కూడా మేమందరము కూడా జ్ఞానంతో ప్రవర్తించి మీతో ఎక్కువసేపు గడిపి ఇంకా అనేక మందిని మీ వైపుకు తిప్పగలిగే శక్తిని మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. లార్డ్ జీసస్, ఇదిగో తండ్రి, మా నడినెత్తి నుంచి అరి కాళ్ళ వరకు ముట్టండి, స్వస్థతపరచండి, ఆరోగ్యంతో నింపండి, వెలుగుతో నింపండి, జీవముతో నింపండి, బలముతో నింపండి. అయ్యా మాకు అందరికీ కూడా విశ్వాసాన్ని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి. అయ్యా మా వృద్ధాప్యంలో కూడా మాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావద్దునైనా. మా వృద్ధాప్యంలో కూడా మేము సమస్త మానవులతో ఈ రోజు నుంచే నెమ్మదిగా, శాంతిగా, ప్రేమతో మాట్లాడే కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మా వయసు మీద పద్దా కొద్దీ మేము చూసుకుంటా మాట్లాడే శక్తిని, చూసుకుంటా ఖర్చు పెట్టే శక్తిని, చూసుకుంటా ప్రవర్తించే శక్తిని మా అందరికీ కూడా దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లార్డ్ జీసస్, ఇదిగో తండ్రి, మేము ఈరోజు తీసుకునే ఈ యొక్క శరీరము, ఈ మా అందరిలో కూడా బలాన్ని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి. అయ్యా మా వృద్ధాప్యంలో కూడా మాకు ఎలాంటి శరీరంలో నొప్పులు రాకుండా, ఎలాంటి లివర్ సమస్య, కిడ్నీ సమస్య, హార్ట్ సమస్య, లివర్ సమస్య, షుగర్, లేకపోతే బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్, ఎలాంటి సమస్యలు రాకుండా మాకందరికీ కూడా ఈ యొక్క శరీరం తిని రక్తాన్ని త్రాగిన తర్వాత మంచి ఆరోగ్యాన్ని దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనలోకి వెళ్ళించారు.